విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. జర్నలిస్ట్ కాలనీ, కండ్రిగా తదితర ప్రాంతాల్లో మంత్రి స్వయంగా బైక్ నడుపుతూ పర్యటించారు. బుడమేరు వరద నీటితో ఇళ్లలో చాలా బురద ఉందని, అన్ని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నట్లుగా తెలియజేశారు. డ్రైన్లలో ఉన్న సిల్ట్ తొలగింపు కూడా వేగంగా జరుగుతుందన్నారు. ఇక భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వర్ట్లు నిర్మిస్తామని మంత్రి నారాయణ తెలియజేశారు. బండెక్కించుకోవాలి నువ్వు. విజయవాడ దగ్గర ఉన్న 32 డివిజన్లు, అదేవిధంగా పక్కనే ఉన్న రూరల్ నీటిలో మునగటం, 10 అడుగులు కొన్ని ఇళ్ళు, 8 అడుగులు, 9 అడుగులు, 6 అడుగులు అట్లా. అయితే 10 రోజుల్లో దాదాపు మెజారిటీ క్లీన్ చేయగలిగాం. కొన్ని లోతట్టు ఏరియాలు అయినటువంటి జర్నలిస్ట్ కాలనీ, దాని పక్కన జర్నలిస్ట్ కాలనీ అనుకున్న వీధులు, అదేవిధంగా సాయిబాబా టెంపుల్ ఉండే ఏరియా, ఈ ఏరియాలో ఇది లోతట్టు ఏరియా. అందువల్ల నీళ్ళు యాక్చువల్గా కొన్ని ఇళ్లలో నిన్నటి వరకు ఉన్నాయి. ఇవాళ కూడా జర్నలిస్ట్ కాలనీ కావచ్చు, దాని పక్కన ఇళ్లలో దాదాపు ఒక 75 అపార్ట్మెంట్ ఏదో ఇళ్లలో ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో కూడా నీటి చుక్కలాగా చేయాలని అన్ని విధాల మా మున్సిపల్ కమిషన్లు, అధికారులందరూ ప్రయత్నిస్తున్నారు. ఇవాళ సాయంకాలానికి కానీ రేపు మార్నింగ్ కానీ ఆ 75 ఇళ్ళు అపార్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా నీళ్లు లేకుండా చేయడానికి చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎక్కడైతే నిన్న వార్ ఫుటింగ్ మీద కొన్ని వీధుల్లో మేము టీవీ ముందే చెప్పాను, నేను మార్నింగ్ ఏమని సాయంకాలం కల్లా 5 గంటలకల్లా చుక్క నీళ్ళు లేకుండా చేస్తామని. ఆ కాలనీ మొత్తం ఈవినింగ్ 5 o'clockకి ఒక్క చుక్క లేకుండా మా అధికారులు చేశారు. వాళ్ళందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. అయితే అక్కడ శానిటేషన్ కూడా ఆల్మోస్ట్ 90% అయిపోయింది, ఇంకో 10% ఉంది. రోడ్లు క్లీన్ చేయటం అంటే రోడ్ అంతా బుడద అయిపోయింది. ఇళ్లలో బుడద ఒక 4 ఇంచులు 3 ఇంచులు పేరుకుపోయింది. అదంతా క్లీన్ చేసేసి ఈవినింగ్ కల్లా